వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాచర్ల ఏఎస్ఐ ఉదంతం మనం చూసాం. రోడ్డు మీద ఆపి ఏ విధంగా వీడియోలు తీస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు, అలాగే ఎంతోమందిని లోబరుచుకుంటున్నారు అని, బ్లాక్మెయిల్ చేస్తున్నారని వార్తలు రావడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత లోకల్గా అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, చాలామంది చెప్తున్నటువంటి అంశం, ఆ వీడియోలు తీసిచ్చేది ఒక ఆటో డ్రైవర్ని పెట్టుకున్నాడు, అలాగే కొంతమంది కానిస్టేబుల్స్ని కూడా మఫ్టీలో పంపించి చేయించడాలు ఇలాంటివి చేసేవాడు, వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురిని, అట్ ద సేమ్ టైం బయట కొంతమంది కోవట్లు ఆటో డ్రైవర్ లాగే ఉండేటువంటి వాళ్ళని ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్గా ఫోటోలు వీడియోలు తీయండి, తీసి నాకు పంపించండి, తర్వాత నేను చూసుకుంటానని చెప్పడాలు ఇవన్నీ కూడా చేశాడు అని చెప్పి. ఇది మాత్రమే కాకుండా ఆయన కుమార్తెకి సంబంధించినటువంటి వీడియో బయట కూడా నిన్న ఒకటి బాగా సర్క్యులేట్ అయింది. ఏంటంటే తనే బాగా బాధపడుతూ, అసలు నాకేంటి సంబంధం, నేను ఎందుకు వీడియోలు అలా తీసిస్తాను, నేను పల్నాడుకి సంబంధించి లేదా మాచర్లకు సంబంధించో ఈ డ్రోన్ షాట్స్ తీసి ఇక్కడ ఎలా ఉంది అనేది, మా ఊరి పచ్చదనం ఎలా ఉంది, మా ఊరి ఎలా ఉంది, వీటిని చూపించడానికి ఏదో నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఆ డ్రోన్ నేను యూస్ చేస్తాను తప్ప, దాంతో ఇలా వీడియోలు తీసి నేను ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అని చాలా అమాయకంగా అడిగింది అని చెప్పి చాలామంది అన్నారు. ఎస్, అది చూస్తే ఆవేశంగా కాస్త అమాయకంగా అందులో అడిగినట్టే కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇదేమి కొత్త కాదు పైకి చెప్పడం. ఎందుకంటే గతంలో ఒకానొక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అలాగే లోకేష్ యువగళం పాదయాత్ర అప్పుడు కూడా ఇలాగే ప్రైవేట్ డ్రోన్ ఒకటి రావడం, అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేట్ డ్రోన్ ఇలా వస్తే అక్కడ పోలీసులు దాన్ని పట్టుకొని ఎవరిది ఏంటని చూసిన తర్వాత ఇగో ఫలానా ఏఎస్ఐ గారి కుమార్తెది అని చెప్పి వదిలిపెట్టేయడం, ఆ ఇష్యూ అంతా అక్కడికి అయిపోయింది. ఈ డ్రోన్ కెమెరా తోటి వీడియోలు ఇవన్నీ తీసి తను ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయి, కేవలం ఒక ఆటో డ్రైవర్ వల్ల ఇది కాదు కదా అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు వీడియోల్ని కూడా కంపేర్ చేసి చూసుకున్నప్పటికీ కూడా ఎక్కడ పొంతన అనేది కనిపించట్లేదు. ఎంత జుగుప్సాకరంగా అతను ప్రవర్తించాడు అనేటువంటి దానికి వేరే వీడియోలు కూడా ఈ మధ్యన బయటపడుతున్నాయి దీంట్లో ఇప్పటిదాకా జరుగుతున్నటువంటిది. అలాగే పల్నాడు పోలీసులకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైనటువంటి చర్చ ఒకటి జరుగుతోంది. మొన్న మధ్యనే చూసాము, ఒక లాయర్ని మర్డర్ చేసినటువంటి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి ఘటన, ఈ పరువు హత్యకు సంబంధించి సిఐ మధ్యవర్తిత్వం వహించి పరువు హత్యకి పాల్పడేలాగా లంచం తీసుకుని చేశాడని అతన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చూస్తేనేమో ఈ ఏఎస్ఐ చండాలపు కార్యక్రమాలు ఇవన్నీ బయటపడుతున్నాయి. మరి ఏంటిది పనితీరు? నేషనల్ లెవెల్లో కూడా ట్యాగ్ చేస్తూ అందరినీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరులా ఉంది చూడండి అని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా ఒక నెగిటివ్ ప్రచారం కింద అనుకోవాలి. అంటే ఇది ప్రచారం మొత్తం ఓవరాల్గా ఏపీ పోలీస్కి సంబంధించి నెగిటివ్ ప్రచారం. ఎవరైతే తప్పుడు పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద ప్రచారం చేయండి. నేషనల్ లెవెల్లో కాదు, ఎక్కడికైనా చెప్పొచ్చు, తప్పలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంబంధించి సస్పెన్షన్ ఒకటే కాదు, వి డిమాండ్ హై లెవెల్ ఎంక్వైరీ అండ్ క్రిమినల్ ఛార్జెస్ వాళ్ళ మీద కావాలని చెప్పి కూడా సోషల్ మీడియాలోనే చాలామంది అడుగుతున్నారు. ఈ ప్రైవేట్ వీడియోలు ఫిల్మింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం, మనీని గుంజుకోవడం, ఇవన్నీ చేయడం, అలాగే మహిళల్ని టార్గెట్ చేసి థ్రెటన్ చేసి వాళ్ళని లోబర్చుకోవడం, ఇవన్నీ చేస్తూ, అలాగే వాళ్ళని కంప్లీట్గా చెప్పాలి అంటే ఒక బ్రోతల్ ఫీల్డ్లోకి పంపించేటువంటి ప్రయత్నమే తాను చేశాడు ఇన్నాళ్ళు కూడా అనేటువంటి ఆరోపణలు మాచర్లలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఇలాంటి ఏఎస్ఐని తీసుకెళ్ళి జైల్లో పడేసేయండి, ఇలాంటి వాళ్ళని నరకం చూపించేవాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటూ చాలామంది అక్కడ మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం దీని మీద ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నటువంటి అంశం. అలాగే ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎవరెవరు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఈ సిస్టమ్స్లోంచి మొత్తం అంతా కూడా బయటికి లాగి వాళ్ళని శిక్షార్హులను చేయాల్సిందే, వాళ్ళ అవినీతిని బయట పెట్టాల్సిందే, వాళ్ళ అక్రమాలన్నీ కూడా బయట పెట్టాల్సిందే, అది ఎవరైనప్పటికీ కూడా అని చెప్పి చాలామంది దానికి సంబంధించినవి అడుగుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సస్పెన్షన్ చేశాం కాబట్టి మమ్మల్ని ఇంకా అడగాల్సింది లేదు, తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందో అలాగే నడుస్తుంది అని చెప్పకూడదు. దీని మీద ఒక రివ్యూ మీటింగ్ అనేది పెట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే శాంతి భద్రతల సమస్యలు కూడా రాష్ట్రంలో మొదలవుతాయి. డెఫినెట్గా వాళ్ళు వీళ్ళ నుంచి కాదు, ప్రజల అవుట్రీచ్ అనేది అప్పుడు చూస్తారు. సో అది రాకముందే, ఎందుకంటే ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, దానికి అడ్డం పడేటువంటి వాళ్ళందరితోటి ఎలా పోరాటం చేస్తున్నారో, తలమునకలు అవుతున్నారో చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి అందరూ కూడా సామాజిక బాధ్యతతోటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆ అభివృద్ధి ఆగిపోకూడదు. కాబట్టి అది ఆగిపోకూడదు అంటే పాలన గాడిలో పడాలి.
పాలన గాడిలో పడాలి. ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. లేదు అంటే అక్కడ అభివృద్ధి చేస్తున్నారు, ఇగో ఇక్కడ ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. అభివృద్ధిని పట్టించుకుంటే ఈ అరాచకాలు ఆగవు. రెండింటి మీద సమానంగా అభివృద్ధి చేయండి, ఈ అరాచకాలను కూడా అడ్డుకోండి. ఖచ్చితంగా వీటన్నిటికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడేలా చేయాలి అనేది ప్రజల ఆకాంక్ష. చూద్దాం ప్రభుత్వం మరి ఏం చేస్తుందో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.